హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. ఈ వీడియోలో గోపి పువ్వు టమాటా కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. గోపి పువ్వు కర్రీ అంటే మీకు ఇష్టమేనా? ఎక్కువ మంది గోపి పువ్వు కానీ గోపిగడ్డను కానీ తినడానికి ఇష్టపడదు, ఎందుకంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అందుకే ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ నేను చేసిన విధంగా గోపి పువ్వు టమాటా కర్రీ వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ని ముందుగా విజిట్ చేసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మిగతా వారు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్యాలీఫ్లవర్ని ముందుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక్కోసారి వైట్ కలర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, వాటిని చూసుకుంటూ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి అందులోనే మనం కట్ చేసుకున్న గోపి పువ్వు ముక్కలను వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. దీనివల్ల మనకు కనిపించని ఏవైనా క్యాలీఫ్లవర్ పైన పురుగులు ఉంటే అవి పోతాయి, అలాగే కొంచెం స్మెల్ కూడా తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని పారబోయాలి, అవి ఏమీ అవసరం ఉండదు. నేను ఇక్కడ 4 టమాటాస్ అంటే చిన్న టమాటాలను యూజ్ చేస్తున్నాను ఈ కర్రీకి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. అలాగే కొద్దిగా బండపువ్వు కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఒకవేళ మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకొని వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి మనకు కర్రీకి కావాల్సిన కారం మొత్తం ఈ పచ్చిమిర్చి నుండే వస్తుంది. అలాగే కాస్త ఎక్కువగా కొత్తిమీర, మెంతికూర కూడా వేస్తున్నాను, చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ వింటర్ సీజన్లో మంచిగా ఫ్రెష్ గోపి పువ్వు, మెంతికూర, టమాటాలు ఎక్కువగా లభిస్తాయి. తప్పకుండా ఈ కర్రీస్ ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత గోపి పువ్వు ముక్కలను కూడా యాడ్ చేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి గోపి పువ్వును మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలి. క్యాలీఫ్లవర్ ఎవరికి ఎక్కువగా ఇష్టం ఉండదు, కానీ దీనివల్ల బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. టేస్టీగా కర్రీస్ వండి మీ ఫ్యామిలీకి దీనిలో ఉన్న పోషకాలను అందించండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో గోపి పువ్వు 100% ఉడకదు, ఒక 50% ఉడికిపోతుంది అంతే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. గోపి పువ్వు మరీ ఎక్కువగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు, అలా అయితే కర్రీ మొత్తం ముద్దలాగా అవుతుంది. ఇలా కొంచెం ముక్కలలాగా కనిపిస్తేనే కర్రీ తినాలనిపిస్తుంది, ముద్దలాగా అయితే కర్రీ అస్సలు బాగుండదు. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటాల నుండి వాటర్ వచ్చేసి టమాటా మంచిగా ఉడికిపోతుంది. అలాగే టమాటా ఫ్లేవర్ మొత్తం క్యాలీఫ్లవర్కి కూడా మంచిగా పడుతుంది. ఇలా సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కర్రీలోకి వాటర్ వచ్చేస్తాయి సాల్ట్ వేసాం కదా టమాటోల నుండి. క్యాలీఫ్లవర్ మనం కట్ చేసేటప్పుడు కాస్త పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీ ముద్దలాగా కాకుండా ఉంటుంది ఉడికినా సరే. తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అన్నీ పోయి కర్రీ మంచిగా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఈ టైంలో కర్రీకి సరిపడా ధనియా పౌడర్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి, అంతే. కర్రీ రెడీ అయినట్టే. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిర్చి ప్లేస్లో పొడి కారం కూడా వేసి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కానీ పచ్చిమిర్చి వేసి చేస్తేనే టేస్ట్ ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. సూపర్ టేస్టీగా ఉండే గోపి పువ్వు టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.